ఈరోజు నిన్న మనము పదాలు అర్థభేదాలు అలాగే లింగ వచన కాలిక రూపాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పదాలు ఏర్పడే పద్ధతి, అంతేకాకుండా పదాలు అర్థభేదాలు కూడా నిన్న కొంచెం చెప్పుకున్నాం. ఈరోజు పదాలు ఏర్పడే పద్ధతి, పదాలు అర్థభేదాలు ఈ రెండు భాగాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను మనం ఈరోజు చర్చిస్తున్నాం. ముందుగా లింగ వచన కాలిక రూపాల గురించి మనం నిన్న చర్చించుకున్నాం కాబట్టి వాటి గురించి ఒకసారి మళ్ళొకసారి చర్చించుకొని పదాలు ఏర్పడే పద్ధతి, పదాలు అర్థభేదాలు చేశాను మనం మాట్లాడుతున్నాం. చూడండి, ప్రతి మానవ జాతిలో కానీ పక్షి జాతిలో కానీ అన్నిట్లలో కూడా లింగం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మనం మాట్లాడే సందర్భంలో క్రియలు కానీ మిగతా ప్రత్యయాలు కానీ లింగాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం. ముఖ్యంగా భాష వినిమయానికి, భావ ప్రకటనకు భాష ప్రధానం. ఈ భాష మాట్లాడే సందర్భంలో ముఖ్యంగా భాషా భాగాలు ఉపయోగపడతాయి వ్యాకరణ పరంగా. ఈ భాషా భాగాలను వాడుకుంటూ ఈ లింగం అంటే ఏమిటి, అలాగే వచనం అంటే ఏమిటి, అలాగే కాలికా రూపాలు అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా మనకు జస్ట్ ఒకసారి చెప్పి మీకు నేను మిగతా విషయాన్ని వెళ్తాను. ఇప్పుడు లింగం అంటే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అనేది మనకు 3 లింగాలు ఉంటాయి. అంటే పురుషుడినేమో పురుషలింగం అంటాం, స్త్రీనేమో స్త్రీలింగం అంటాం. అంటే స్త్రీ పురుషులకు సంబంధం లేకుండా ఉన్న వాటిని మనం నపుంసకలింగంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే మనము జనరల్ గా ఇప్పుడు నది అనుకోండి, ఈ నదికి లింగం లేదు కాబట్టి స్త్రీ పురుషుగా పెట్టడం కంటే దాన్ని నపుంసకలింగంగా చెప్పుకోవచ్చు. ఇట్లా మనము భాషను ప్రయోగించే సందర్భంలో పురుషలింగాన్ని బట్టి, స్త్రీలింగాన్ని బట్టి, నపుంసకలింగాన్ని బట్టి క్రియలలో మనం మార్పులు అనేది కనబడతాం. ఇక వచనం, వచనం అంటే మనకందరికీ తెలుసు, ఒకరు ఉంటే ఏకవచనం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉంటే బహువచనం. అంటే ఒకరు ఏకవచనం ఉన్నప్పుడు ఒక రకంగా, బహువచనం ఒక రకంగా మనం మాట్లాడుతుంటాం. ఉదాహరణకు ఆవు, ఆవులు, అలాగే పిల్లలు, పిల్లలు, ఇలా మనం అందరు చూస్తాం. అయితే ఇక్కడ వచనం ఏకవచనం ఉన్నప్పుడు ఆవరణం, బహువచనం ఉన్నప్పుడు ఆవునటం. పిల్ల, పిల్లలు, కడప, కడపలు, గిన్నె, గిన్నెలు, ఇలాగా మనము బహువచన రూపాలను మనము గుడి, గుళ్ళు, బడి, బళ్ళు, తాడు, తాను, బాలుడు, బాలుడు, ఇట్లా మనం ఏకవచనం, బహువచనం అనేది మనము భాషా భాగాలలో భాగాన్ని మనము. ఇది లింగానికి సంబంధించి లింగం, వచనానికి సంబంధించి వచనం. మరి కాలం, కాలిక రూపాలు. చూడండి, భాష వ్యక్తులలో ఎప్పుడు కూడా జరిగేది అనే దాని మీద మనం ఆధారపడి ఉంటుంది. భాష మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కాలాన్ని బట్టి మనం మాట్లాడే విధానంలో మారుతుంది. ఉదాహరణకు ఇప్పుడు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అంటే వర్తమాన కాలం అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం, భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలం, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. కాబట్టి దాన్ని బట్లే మనము పద నిర్మాణం కానీ వాక్ నిర్మాణం కానీ ఉంటాయి. ఈ వర్తమాన కాలంలో ఉన్నదంటే మనం నడుస్తున్నటువంటి, నేను మీకు ఒక పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాను, లేకపోతే ఆమె నడుస్తూ ఉన్నది, పాప పండు తింటూ ఉన్నాడు, ఇలాగా మనము దాన్ని వర్తమాన కాలంలో ఈ రకంగా మాట్లాడతాం. అలాగే భూతకాలం విషయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, గీత ఊరికి వెళ్ళింది, నేను నిన్ననే మీకు క్లాస్ చెప్పాను, ఇట్లా జరిగిపోయిన కాలం కాబట్టి దాన్ని భూతకాలం. ఈ భవిష్యత్ కాలం అంటే
వాళ్ళు రేపు పనులకు వస్తారు, వాళ్ళు రేపు పాఠం వినటానికి రేపు క్లాస్ అటెండ్ అవుతారు. ఇట్లా జరగబోయే కాలాన్ని మనం చెప్పేదాన్ని మనం భవిష్యత్ కాలంగా చెప్పుకోవచ్చు. ఇది నిన్న లింగ వచన కాలిక రూపాల గురించి నిన్న మనం చెప్పుకున్నాము. అంటే ముఖ్యంగా అంటే లింగ వచన కాలిక రూపాలు అంటే మనం మాట్లాడే సందర్భంలో భాషా భాగాలలో భాగంగా మనం పదాలు ఏర్పడే సందర్భంలో కానీ, పదాలు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు కానీ భాషలో లింగాన్ని బట్టి, వచనాన్ని బట్టి, కాలాన్ని బట్టి క్రియలు మారుతూ ఉంటాయనే విషయాన్ని, ప్రత్యయాలు, క్రియలు ఇవన్నీ మార్పు చెందుతాయనే విషయాన్ని గమనిస్తే సరిపోతుంది. మరి ఈ రోజు పదాలు ఏర్పడే పద్ధతి, అసలు పదాలు ఎట్లా ఏర్పడతాయనే విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. చూడండి, పదాలు ఏర్పడే పద్ధతి, అసలు పదాలు ఎట్లా ఏర్పడతాయి, కొత్త పదాలు ఎట్లా ఏర్పడతాయి, ఈ రకంగా ప్రతి భాషకు పదాలు ఏర్పడతాయి అనే విషయాన్ని మనం చర్చించుకున్నప్పుడు మనం ఈ రకంగా తీసుకోవచ్చు. చూడండి, నిఘంటువులలో మనకు ఎన్నో పదాలు అకారాదిగా కనిపిస్తాయి. అంత చూసంటే నిఘంటువులలో మనకు పదాలు అకారాదిగా కనిపిస్తాయి. అయితే ఆ పదాలన్నిటి కూడా అర్థాలను నిఘంటువులు ఇస్తాయి. అంటే మనకు నిఘంటువులో మనకు ఎన్నో రకాల పదాలు కనబడతాయి. ఆ పదాలు కూడా అకారాది క్రమంలో అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మన నిఘంటువులో అర్థాలు ఇవ్వడం అనేది మనకు అందరికీ తెలుసు. అయితే ప్రాచీన పద్య రూపంలో ఉన్నటువంటి నిఘంటువులో మాత్రం అలా లేదు, కానీ ఈ ఆధునికంగా ఉన్నటువంటి తయారు నిఘంటువులు మాత్రం అకారాది క్రమంలో నిఘంటువులలో మనకు అర్థాలు ఇస్తాయి. ఆ పదాలన్నింటినీ కూడా అర్థాలు నిఘంటువులు ఇస్తాయి. అయితే ఆ పదానికి ఒక నామవాచకంగాను, క్రియగాను మాత్రమే గ్రహించి నిఘంటువులు అర్థాలు ఇస్తాయి. అంటే ఒక పదానికి అది క్రియనా, నామవాచకాన్ని గ్రహించి మాత్రమే వాటికి అర్థాలు ఇవ్వడం అనేది మనకు కనపడుతుంది. చూడండి, అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు చెయ్యి అన్న మాటను తీసుకోండి. చెయ్యి అన్న మాటకు క్రియగాను, అంటే క్రియా నామవాచకం అని చెప్పవచ్చు. చెయ్యి అనే పదము మనం క్రియగా చెప్పుకోవచ్చు, నామవాచకంగా చెప్పుకోవచ్చు. అంటే పనులు చేతులు చేస్తాయి కాబట్టి చెయ్యి అని చేతి పేరు ఏర్పడింది. ఇలా పదాలను తయారు చేసుకుంటారు. ఇదే చేతి అన్న పదాలకు చేతిని, చేతితో, చేతిలో, చేతి మీద వంటి పదాలకు చివరలో కొన్ని మార్పులు చేసుకొని కొత్త పదాన్ని, కొత్త అర్థాన్ని సిద్ధం చేసుకుంటాము. ఇందులో మూల రూపము చెయ్యి అయితే దీన్ని నిఘంటు ఆరూపం అంటారు. అంటే నిఘంటువులలో ఒరిజినల్ గా ఉన్నటువంటి మూల రూపం ఏదైతే ఉందో దాన్ని మనం నిఘంటువులు ఏమంటాం, ఆరోపం అంటాం. కాబట్టి ఈ చెయ్యి అనే ఆరోపానికి మనం ఎన్ని రకాలు చేసుకున్నాము, చేతితో, చేతిలో, చేతి మీద వంటి పదాలను, ఆ చేతిని అని చెప్పి ఇన్ని రకాల పదాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈ రకంగా పదాలు ఏర్పడతాయనే విషయం మీరు తెలుసుకుంటాం. అంటే ఏ పదాలు ఎటువంటి మార్పులు పొందుతాయో చెప్పడానికి మనకు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. స్థూలంగా పదాలు ఏర్పడంలో, కొత్త అర్థాలు కల్పించడంలో, అంటే కొత్త పదాలు ఏర్పడటం కానీ, కొత్త పదాలు రావడానికి కానీ ముఖ్యంగా ఉపసర్గ, ప్రత్యయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. చూడండి, ఇక్కడ ఒక పదం, కొత్త పదాలు రావాలంటే, ఒక భాషలో కొత్త పదాలు ఏర్పడాలంటే ముఖ్యంగా ఉపసర్గ, ప్రత్యయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే ప్రధానంగా ఇవి మాత్రం పదాలు రూపకల్పన చేయడంలో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అనే విషయం మీకు తెలుసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఆరం అన్న పదంలో పదానికి ముందు, మనము ఆ గాని, వి గాని, సం గాని, తా గాని అక్షరంగా చేస్తే చూడండి, ఇప్పుడు ఆరం అన్నదానికి ఆ చేస్తే ఆహారం అవుతుంది, వి చేస్తే విహారం అవుతుంది, సం చేస్తే సంహారం అవుతుంది, ప్రా చేస్తే ప్రహారం అంటుంది. అంటే ఇన్ని పదాలు ఏర్పడ్డాయి. అంటే ముందు ఒక పదానికి, అంటే ఆరోపంగా ఉన్నటువంటి పదానికి, నిఘంటులో ఉన్న పదానికి మనం ముందు కొన్ని పదాలు చేరిస్తే ఇన్ని రకాల అర్థాలు అనేది మనకు కనబడతాయి. ఇక్కడ ఇలా పదం ముందు ఒక అక్షరం వచ్చేసి దాన్ని ఉపసర్గ అంటారు. అంటే ఉపసర్గ అంటే ఏంటిదంటే పదానికి ముందు ఒక అక్షరం చేరి ఆ యొక్క పదం యొక్క అర్థాన్ని మార్చినట్లయితే, కొత్త పదం ఏర్పడినట్లయితే అలా ఏర్పడే వాటిని మనం ఏమంటాం, ఉపసర్గ ద్వారా ఏర్పడిన పదాలుగా చెప్పుకోవచ్చు. అలా చేరిన వాటిని అలా చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్ లో ఏమంటే ప్రిఫిక్స్ అంటారు. ఈ ఉపసర్గని ఇంగ్లీష్ లో ఏమంటారు, ప్రిఫిక్స్ అంటారు. అలాగే ఒక పదం చివర మార్పులు చేసుకుని కొత్త పదాలు సృష్టించుకుంటే, ఈ రకంగా ఒక పదం చివర ఒక కొత్త అక్షరాన్ని చేర్చి కొత్త పదాలు సృష్టించుకుంటారు అనే విషయం తెలుసుకుంటారు. అలాగే ప్రత్యయాలు కూడా ఉంటాయి. కొన్ని కొత్త పదాలు చేర్చుకోవడానికి ప్రత్యయాలు కూడా తోడవుతాయి. ఉదాహరణకు ఉండు అన్న మాటను ను, మూడు అన్నవి చివర చేర్చి, ఇప్పుడు ఉండు అన్న మాటను నువ్వు చేస్తే ఉండును, మూ చేస్తే ఉండుము, లేకపోతే ఉండు అన్న మాటలు తయారు చేసుకున్నాం. అలాగే 5-6 పదాలు చెప్పే విషయాన్ని, ఒక చిన్న వాక్యం చెప్పే విషయాన్ని ఒక పదం ద్వారా చెప్పడం కూడా ఒక నేర్పుగా చెప్పుకోవచ్చు. ఈ నేర్పును సాధించుకోవడానికి భాగంగానే మనము ఉపసర్గ, ప్రత్యయాలతో పాటు విశేషణము, విశేషము, వెర్బు, అడ్వర్బు, అవయవాలు, సర్వనామాలు ఇవన్నీ కూడా మనం భాషా భాగాలుగా చెప్పుకుంటాం. అంటే ఈ భాషా భాగాల ద్వారా ఒక పదం అనేది చాలా పదాలు ఏర్పడడానికి, చాలా పదాలలో ఉన్న అర్థాలు మార్చడానికి
ఈ ఉపసర్గ ప్రత్యయాలు భాషా భాగాలు తోడ్పడతాయనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. ఉదాహరణ చూడండి, ఆరవ అన్న మాటకు ముత్యాలు అని చేరిస్తే ముత్యాల హారం, ఇక్కడ ముత్యాలు విశేషణం హారం విశేషంగా మారుతుంది. అంటే హారానికి ముత్యాలు చేరిస్తే ముత్యాల హారం అవుతుంది. అలాగే చూడండి, ఆమె ముత్యాల హారం ధరించింది అంటే ధరించడం క్రియ కాబట్టి ఆమె సర్వనామం. ఆమె మంచి ముత్యాల హారం ధరించింది అన్నప్పుడు ఇక్కడ క్రియ విశేషణం దీన్ని గుణవాచకం. అంటే ఈ రకంగా మనం భాషా భాగాల గురించి మేము చెప్పుకున్నాం. భాషా భాగాల సందర్భంలో అంటే విశేషం అంటే ఏంటిది, విశేషణం అంటే ఏమిటి, సర్వనామం అంటే ఏమిటి, అవ్యయం అంటే ఏమిటి, క్రియా విశేషణం అంటే ఏంటి అని కూడా చెప్పుకున్నాం. అంటే ఈ రకంగా ఒక పదాన్ని రకరకాలుగా మార్చుకోవడానికి, కొత్త కొత్త పదాలు ఏర్పడడానికి ఇక్కడ ఉపసర్గ గాని ప్రత్యయాలు గాని భాషా భాగాలు గాని ఉపయోగపడతాయి, పదాలు ఏర్పడడానికి కారణం అవుతాయి. సరిపోతుంది. చూడండి, పదం, మరి పదం అంటున్నాం, మరి పదం యొక్క నిర్వచనం ఏమిటి, మరి దేన్ని మనం పదం అంటున్నాం అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇదేంటి పదము, దేన్ని మనం పదం అంటున్నాం. చూడండి, పదం అన్నదానికి మాట, శబ్దం వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. పదం అన్నదానికి మాట, శబ్దం వంటి పర్యాయ పదాలు. అర్థవంతమైన అక్షరాల సముదాయాన్ని పదం అంటాము. పదం అంటే ఏంటిదండి, అర్థవంతమైన అక్షరాల యొక్క సముదాయాన్ని మాత్రమే మన పదం. ఇక్కడ పాట అన్న పదంలో మొదటి అక్షరం మాత్రమే మార్చి మరికొన్ని పదాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాట అనే పదానికి మనం మొదట ఉన్నటువంటి అక్షరాన్ని తీసివేసి కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు పాట, పా తీసేసి కో పెడితే కోట అవుతుంది, కో తీసేసి తో పెడితే తోట అవుతుంది, తో తీసేసి ఆ పెడితే ఆట అవుతుంది. అంటే టా అనే పదానికి ముందు పా చేస్తే పాట అవుతుంది, కో చేస్తే కోట అవుతుంది, తో చేస్తే తోట అవుతుంది, ఆ చేస్తే ఆట అవుతుంది. ఇట్లాగా ఇటువంటి మాటలను మొదటి అక్షరం మాత్రమే మార్చాము. అలా మార్చినప్పుడు కొత్త అర్థాన్ని ఇచ్చే సామర్థ్యం అక్షరానికి ఉండాలి. అటువంటి అక్షరాల సముదాయం పదం అవుతుంది. చూడండి, అంటే ఆ పదానికి అర్థం ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంటే మాత్రమే అట్లాంటి వాటిని మనం పదంగా అవుతుంది. ఇక్కడ పదం అవుతుంది. రామ అన్నప్పుడు ఊడు చేర్చి రాముడు అని, వండు అన్న మాటకు వండును, వండుదుము, వండుదుము, వండుడు వంటి మాటలు తయారు చేసుకోగలం వలన నామవాచకాలు క్రియలోని ప్రతిపాదితలు ప్రత్యయాల్లో చేరి పదాలు అవుతాయని చెప్తారు. అంటే ప్రత్యయాంతాలు పదాలు అవుతాయి. అవి అర్థాన్ని బోధించగలిగి ఉంటాయి. అర్థం బోధించగలిగినటువంటి అక్షర సముదాయాన్ని మొత్తం కూడా మనము పదం అంటాము. అంటే ఈ రకంగా పదాలు ఏర్పడతాయనే విషయాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, పదాలు ఏర్పడే పద్ధతి, పొందే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, అర్థవంతమైన అక్షరాల సముదాయము పదం అని చెప్పుకున్నాం. మనం ముందు చెప్పుకున్నాం ఏంటంటే అర్థవంతమైన పదాల యొక్క సముదాయాన్ని మనము పదం అని చెప్పుకున్నాం. ఈ పదాలు తయారు కావడానికి కారణము కొన్ని పనులు, భావనలు కారణం. అంటే కొత్త పదం తయారు చేయడానికి కొన్ని పనులు, కొన్ని భావనలు తయారవుతాయి. తిండి అన్న పదము తినదగినది అన్న పదం నుంచి సిద్ధం చేసుకుంటాం. కుక్కరుకు అంటుంది కాబట్టి కోడి అని దానికి పేరు పెట్టుకుంటాం. ఇలా కొన్ని పదాలు సృష్టించుకుంటాము. మరికొన్ని పదాలను మూల రూపానికి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కొత్తగా సిద్ధం చేసుకుంటాము. సందర్భం ప్రయోజనం అనుసరించి ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే చూడండి, ఒక కొత్త పదం ఏర్పడడానికి, కొత్త పదాన్ని మనం నిర్మించుకోవడానికి, ఏర్పరచుకోవడానికి ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రయోజనాన్ని బట్టి కొత్త కొత్త పదాలు ప్రతి భాషలో కూడా సృష్టించబడతాయి అనే విషయం తెలుసుకోవచ్చు. మరి ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం. మరి ప్రత్యయాలు ఒక మూల రూపం నుంచి మార్పులు చేర్పుల ద్వారా ఎన్నో రూపాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక పదం నుంచి దానికి ఉపసర్గలు ప్రత్యయాలు చేసి ఎన్నో పదాలను మనం సృష్టించుకోవచ్చు. ఈ అవకాశం లిఖిత రూపం గల ప్రతి భాషకు ఉంటుంది. అంటే ప్రతి భాషకు కూడా ముందు ఉపసర్గలు చేసి తర్వాత ప్రత్యయాలు చేసి కొత్త పదాలను, కొత్త అర్థాలను సూచించుకోవడం అనేది ప్రతి భాషకు కూడా ఉంటుంది. ఈ చేర్పుల యొక్క మూల రూపమైన పదం చివరి జరిగితేనే దాన్ని ప్రత్యయం అంటారు. చూడండి, అంటే మూల రూపమైనటువంటి పదానికి మాత్రమే చేర్పులు జరిగితే అర్థం అవుతుంది, పదం అవుతుంది. కానీ అలా మూల రూపం లేని మనం పదానికి, ఒక అక్షరానికి నువ్వు చేర్పులు చేస్తే అది పదం కాదు అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు అక్షరాలు, అర్థవంతమైన అక్షరాలు కలిసినప్పుడు మాత్రమే వాటికి ఆ అర్థం అనేది ఉంటుంది. అంటే అర్థవంతమైన అక్షరాలు కలవకుండా వేరు వేరు అక్షరాలు కలిపి ఇది పదం అంటే అది సరైనది. ఉదాహరణకు రా పక్కకు ఏదో ఒకటి బండి రా పెట్టాం, లేకపోతే రా పక్కకు షా పెట్టాం. రష, రష అంటే ఏం పదం అండి, దానికి ఒక అర్థం లేదు కదా. అలా కాదు, అంటే అర్థవంతమైన రెండు అక్షరాల సముదాయం మాత్రమే పదం అవుతుంది, దానికి అర్థం ఉంటుంది అనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ పదాలు ఏర్పడడానికి మనం ఉపసర్గలు, ప్రత్యయాలు, ఒకసారి సందర్భం, ప్రయోజనం కూడా అనుకున్నాం. చూడండి,
ఒక సంస్కృత వ్యాకరణం నుంచి తెచ్చుకున్న ఉదాహరణ నామవాచక రూపాల చివర మనం చేర్చే డు, ము, ఊలు అవి మొదలయ్యే 7 విభక్తులు, క్రియారూపాల చివర మనం చేర్చే ఊరు, ఊలు అవి అన్నవి మనం ప్రత్యయాలుగా చెప్పుకున్నాము. ఉదాహరణకు రాముడు, రాములు అవుతుంది. రాముని, రాములను, రాముని చేత, రాముల చేత. ఇలా చివరికి 7 విభక్తులు ఉన్న ప్రత్యయాలు చేర్చుకుంటూ పదాలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవడానికి సందర్భం, ప్రయోజనం, అర్థం కారణం అవుతాయి అనే విషయం కూడా మనం తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఒక కొత్త పదం రాయటానికి దానికి ఒక సందర్భం కావాలి, ప్రయోజనం కావాలి, అర్థం కావాలి, ఇవన్నీ కావడం మాత్రమే ఒక కొత్త పదాలు ప్రత్యయాల ద్వారా, విభక్తుల ద్వారా మనం కొత్త పదాలు ప్రతి భాషలో మనం సృష్టించుకోవచ్చు అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏకవచనం, బహువచనం చూసినట్లయితే వెళ్ళాను, వెళ్ళాము, వెళ్ళావు, వెళ్ళారు, వెళ్ళాడు, వెళ్ళారు అన్న విధంగా ఏకవచన, బహువచన రూపాలను, అలాగే మూడో వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని తనను సంబోధించుకుంటూ విధాలుగా పదాన్ని ప్రత్యయాలను చేర్చి నిర్మించుకోవచ్చు. అంటే మన గురించి, ఎదుటి వారి గురించి, మూడో వ్యక్తి దేని వ్యక్తిని గురించి మనం కొన్ని ప్రత్యయాలు చేర్చి పదాలను సృష్టించుకోవచ్చు అనే విషయం సరిపోతుంది. ఇక లింగ విషయానికి వచ్చేసరికి చూడండి, స్త్రీ పురుషులను వేరువేరుగా సూచించడానికి, అలాగే వారికి సంబంధించిన క్రియలు చూపేందుకు వాడే పదాలు ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నాం. అంటే స్త్రీ పురుషులను వాడే సందర్భంలో పురుషునికి ఒక రకమైన ప్రత్యయాలు చేస్తాయి, స్త్రీలకు ఒక రకమైన ప్రత్యయాలు. అలాగే క్రియలు కూడా ఒక ప్రత్యేకంగా వేరే చేస్తాయి. అలా చేయడానికి మాత్రమే అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా అనే విషయం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, స్త్రీ పురుషులను వేరువేరుగా సూచించడానికి తయారు చేసుకునే మాటలు ఉంటాయి. ఉదాహరణకు ఆవు, ఎద్దు. ఆవు అంటే స్త్రీకి సంబంధించి, ఎద్దు అంటే పురుషుకు సంబంధించి. పుంజు, పెట్ట. పుంజు అంటే పురుషులకు సంబంధించి, పెట్ట అంటే స్త్రీకి సంబంధించి. ఇలా అన్ని జాతులకు కష్టం కాబట్టి మనం అన్ని జాతులకు పేర్లు పెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఏమంటాము, మగ ఆడన్న మాటలు చేర్చుకుంటూ మగ కుక్క, ఆడ కుక్క, మగ పిల్లి, ఆడపిల్లి వంటి మాటలు తయారు చేసుకుంటాము. ఇలా పదాల ముందు ఆడ, మగ అన్న మాటలు చేర్చడం ద్వారా పదాలను తయారు చేసుకున్నట్లే పదం చివర స్త్రీబోధకమైన మాటలు చేర్చడం ద్వారా కూడా పద కల్పన చేసుకోవచ్చు. చూడండి, అంటే కొత్త పదాలు చేర్చుకునే సందర్భంలో లింగానికి సంబంధించిన విషయంలో ప్రతి జంతువుకు, ప్రతి దానికి పేరు పెట్టుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు పుంజు, పెట్ట అయిపోయింది. ఒక పావురం ఉంది, పావురాన్ని, అలాగే ఒక కుక్క ఉంది. అక్కడ కుక్కను మనం ఏమంటాము, అవిటి అక్కడ విభజన చేయడానికి, లింగ విభజన చేయడానికి పదాలు సాధ్యం కాలేనప్పుడు ఏం చేస్తాం మనం, మగ కుక్క, ఆడకుక్క, మగ పిల్లి, ఆడపిల్లి. తద్వారా ఏమవుతుంది, మగ అన్నప్పుడు స్త్రీ పురుష లింగం అవుతుంది, ఆడ అన్నప్పుడు స్త్రీలింగం అవుతుంది. ఈ రకంగా కూడా మనం కొన్ని పదాలను సృష్టించుకుంటాము. అంతేకాకుండా స్త్రీ బోధక మాటల ప్రత్యయాలు చేర్చి కూడా మనము పద కల్పన చేసుకోవచ్చు. చూడండి, ఒక స్త్రీ సంబంధించిన కొన్ని బోధక సంబంధించిన స్త్రీలకు బోధించేటువంటి కొన్ని పదాల ద్వారా కూడా మనం కొత్త మాటలు సృష్టించుకోవచ్చు. చూడండి, దొర అంటే స్త్రీలింగం, పురుషలింగం. దొర సాని చేస్తే స్త్రీలింగం. అంటే దొర అనే పదానికి సాని అనేటువంటి స్త్రీబోధక పదాలను చేర్చి దొరసాని అయింది. సొగసుగాడు, సొగసుగత్తె. అంటే ఈ రకంగా కొత్త పదాలను మనం భాషలో నిర్మించుకోవచ్చు అనే విషయం కోసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది మనకు కనబడతా ఉంది. చూడండి, డాక్టరు, డాక్టరమ్మ, రామయ్య, రామమ్మ. ఇలాంటి మాటలు జరిగినట్టు మార్పులు గమనించవచ్చు. ఇవి స్త్రీ పురుషులు సూచించినట్లుగా గుర్తించవచ్చు. ఈ రకంగా మనం చాలా విషయాలకు కొన్ని స్త్రీ బోధక సంబంధించిన పదాలను చేర్చి కూడా మనం ఇది పురుష పదాలను, స్త్రీ పదాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక వచన విషయానికి వచ్చేసరికి వచనం ద్వారా కూడా మనం కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాలలో ఒక వస్తువును చెప్పేవి, అనేక వస్తువులు చెప్పేవి ఉంటాయి. ఒక వస్తువును బోధించే వాటిని ఏకవచనాలని, ఒకటి కంటే ఎక్కువ వస్తువులు బోధించడానికి బహువచనం చెప్పి అంటాం. అర్థం తెలుసు. ఏకవచన రూపాన్ని ఆధారం చేసుకుని బహువచన రూపాన్ని తయారు చేసుకుంటాం. మనం భాషలలో ఏకవచన రూపానికి బట్టి మనం బహువచన రూపాలను తయారు చేసుకుంటాం. విషయం తెలుగులో ఏకవచనం చివర లు, రు వంటి ప్రత్యయాలు చేర్చడం ద్వారా బహువచన రూపాలైన పదాలు నిర్మించుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, ఏకవచన పదాల ముందు బహువచన రూపాలైన ప్రత్యయాలు చేర్చి మనం బహువచన రూపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణ వ్యక్తులను బోధించేవి అయితే గురువు, ఇది ఏకవచనం. గురువులు బహువచనం. అత్త ఏకవచనం, అత్తలు బహువచనం. బిడ్డ ఏకవచనం, బిడ్డలు బహువచనం. కూతురు ఏకవచనం, కూతుళ్ళు బహువచనం. అలాగే బాలుడు ఏకవచనం, బాలుడు బహువచనం. అలాగే వస్తువులు బోధించేటి అయితే రాయి, రాళ్ళు, గోధుమ, గోధుమ, బండి, బండ్లు, తరగతి గది, తరగతి గదులు, బావి, బావులు. ఇట్లా జంతువులు బోధించేదైతే కోడి, కోళ్ళు, కుందేలు, కుందేళ్ళు, సింహము, సింహాలు. ఇలా కొన్ని మాటలు
మనం ఈ రకంగా ఈ వచన బహువచన రూపాలలో కొన్ని పదాలు ఏకవచన కొన్ని పదాలు వ్యక్తులను బట్టి, వస్తువులను బట్టి, జంతువులను బట్టి కూడా మనం కొత్త పదాలను సృష్టించుకోవచ్చు అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. అంటే విభక్తికి సంబంధించి చూసినట్లయితే 7 విభక్తులు ప్రసిద్ధిగా మనకు తెలుసు. మాకందరికి విభక్తులు 7 ఉంటాయని కూడా మనకు తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో సంబోధనను కూడా విభక్తిగా చెప్పి విభక్తులు 8 రకాలను కూడా అంటున్నారు. సరే, మనకి ఇప్పుడైతే 7 రకాల విభక్తులు అయితే ఉంటాయి. ఒక వాక్యాన్ని మనం పలికి అందులో ఉన్నటువంటి పదాలను ఒక దానితో ఒకటి సంబంధాన్ని అన్వయం కలిగి ఉండాలి. అలాంటి అనుభవం కలిగించేటివి విభక్తులుగా చెప్పుకోవచ్చు. వాడు అన్నం తిన్నాడు, నేను వాడిని అన్నం తింటుంటే చూశాను. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యంలో మొదటి పదం వాడు అన్న పదం ఉంది. రెండవ వాక్యంలో అదే వాడు అన్న పదం వాడిని వాణ్ణిగా మారింది. ఇక్కడ నీ అనేది ద్వితీయ విభక్తిగా చెప్పుకోవచ్చు. పై వాక్యాన్ని అన్ని విభక్తి పదాలతో ఉపయోగించుకోవటం వలన పద నిర్మాణంలో విభక్తుల పాత్ర స్పష్టంగా చెప్తుంది. అంటే విభక్తులు మనం ఏ రకంగా వాడతాము అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం కోసం కొన్ని మీకు చెప్తాను. నేను వాడిని చూశాను, ఇది ద్వితీయ విభక్తి. నేను వాడిని చూశాను, నీ అనేది ద్వితీయ విభక్తి. నేను వాడితో వచ్చాన్నాను, తో తృతీయ విభక్తి. నేను వాడి చేత చెప్పించాను, ఇది తృతీయ విభక్తి. నేను వాడి కొరకు వచ్చాను, చతుర్థ విభక్తి. నేను వాడి కంటే గొప్పవాడిని, పంచమ విభక్తి. నేను వాడి యొక్క స్నేహితుని యొక్క షష్ఠి విభక్తి. నేను వాడితో తెలివితేటలు చూశాను, షష్ఠి విభక్తి. నేను వాడి యందు ఇష్టం ఉన్నవాడిని, సప్తమ విభక్తి. ఈ రకంగా ఈ విభక్తుల ద్వారా ద్వితీయ విభక్తి ద్వారా, తృతీయ విభక్తి ద్వారా, అలాగే చతుర్థ విభక్తి ద్వారా, పంచమ విభక్తి ద్వారా, షష్ఠి సప్తమ విభక్తుల ద్వారా కూడా మనము పదాలను చేసుకోవచ్చు. రాముడు, రాముడిని, రాముడి చేత, రాముడితో, రాముడికి, రాముడి. ఇలా ఒకే పదాన్ని అనేక విభక్తుల సహాయంతో కొత్త పదాలను మనం ఏర్పరచుకోవచ్చు. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక క్రియారూపాల విషయానికి వచ్చేసరికి అంటే అన్ని తెలిపే పదాలు మనం క్రియాలు అంటాము. ఈ క్రియాపదాల యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక వాక్యం సమగ్రతను సూచించేది క్రియాపదాలు. అంటే ఒక వాక్యం సంపూర్ణంగా అది నిర్మించబడటానికి, సంపూర్ణంగా వాక్యం ఉండటానికి క్రియాపదాలు ఎక్కువ ఉపయోగపడతాయనే విషయం తెలుసుకోవాలి. ఈ క్రియాపదాల విషయానికి వచ్చేసరికి పురుషులు, స్త్రీ బోధకాలుగాను, ఏకవచనం, బహువచనగాను ఉంటాయి. అలాగే కాలాన్ని అంటే భూతకాలం, వర్తమాన, భవిష్యత్తు కాలాలను కూడా క్రియాపదాలు తయారు చేసుకోవచ్చు. అంటే క్రియాపదాలు అనేది పురుషుని బట్టి, స్త్రీలను బట్టి, అలాగే ఏకవచనాన్ని బట్టి, బహువచనాన్ని బట్టి, అలాగే వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం, ఈ కాలాన్ని బట్టి కూడా మనము క్రియారూపాలలో మార్పులు వస్తుంటాయి. అంటే ఈ కింది రకాలుగా మనం పదాలను ఏర్పరచుకోవచ్చు. వచ్చాను, వస్తున్నా, వస్తాను వంటి మాటలు కాలవాధారంగా, వస్తున్నాడు, వస్తున్నది అన్న మాటలు పురుషేతర బోధకాలుగా తయారు చేసుకోవచ్చు. అంటే క్రియాపదాలు తయారు చేసుకోవడానికి డు, రు, ఊ, ను, ము అన్న ప్రత్యయాలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. వచ్చాడు, వచ్చారు, వచ్చావు, వచ్చారు, వచ్చాను, వచ్చాం. ఇలా అన్ని మూడో వ్యక్తిని ఎదుటి వ్యక్తిని తనను సూచిస్తున్నాయి. వీటిని అన్న కాలాలను మార్చుకోవడం ద్వారా మరెన్నో క్రియాపదాలను మనం రూపొందించుకోవచ్చు అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ రకంగా కొత్త పదాలను చర్చించుకోవడంలో చూడండి, కొత్త పదాలను ఏర్పాటు చేసుకోవడంలో ఉపసర్గలు అంటే పదానికి ముందు ఉన్నటువంటి పదాలు ఉపసర్గలు అన్నమాట. ప్రత్యయాలు అంటే పదానికి చివర చేరేలాంటి ప్రత్యయాలు అన్నమాట. అంటే కొత్త పదాలను చేర్చుకోవడానికి ఉపసర్గలు, ప్రత్యయాలు, దాంతో పాటు లింగము, దాంతో పాటు వచనము, దాంతో పాటు కాలము, దాంతో పాటు విభక్తులు. అంటే వీటి ద్వారా అంటే దాంతో పాటు భాషా భాగాల సంబంధించిన విషయాలను కూడా మనం ఇన్ని రకాలుగా కొత్త పదాలను సృష్టించుకోవచ్చు అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, పద కల్పనలో కొన్ని కొత్త పద్ధతులు కూడా ఉన్నాయంటే అవి కూడా మనం చూస్తున్నాం. నామక్రియ ప్రత్యయాలే కాక కొత్త ప్రత్యయాలు చేరటం, 2 విభిన్న పదాలను కలపడం ద్వారా కూడా కొత్త పదాన్ని సృష్టించుకోవచ్చు. అంటే కొత్త పదాలను సృష్టించుకోవడం అనేది ప్రత్యయాలే కాకుండా ఇంకా కొన్ని భిన్న పదాలను కలపడం ద్వారా కూడా కొత్త పదాన్ని సృష్టించుకోవచ్చు. పదజాలం నిర్మించడం మరో 3 పద్ధతులు వ్యవహారంలో ఉన్నాయి. అవి సమాస పదము, తర్జిత పదము, కృదాంత పదము. ఇవి పద నిర్మాణంలో బాగా ఉపయోగపడే అంశం. అంటే కొత్త పదాలు రూపొందించే క్రమంలో సమాస పదాల ద్వారా కూడా మనం కొత్త పదాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్దిత పదం ద్వారా కూడా కొత్త పదాలను ఏర్పించుకోవచ్చు. కృదాంత పదాల ద్వారా కూడా మనం కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. అంతేకాకుండా నిష్పన్న రూపాలు అంటే ఏమిటని కూడా మీకు తెలియాలి కదండి. తద్దితం, కృదాంతం వంటి వాటిని నిష్పన్న రూపాలు. నిష్పన్న రూపాలు అంటే ఏంటి అంటే తద్దిత, కృదాంతం వంటి నిష్పన్న వాటిని మనం నిష్పన్న రూపాలు అంటాం. ఈ నిష్పన్న పదాలు అనవచ్చు. ఒక రూపం నుంచి మరొక రూపాన్ని ఏర్పరిచి లేదా రూపొందిన పదాన్ని నిష్పన్న పదం అంటాము. అంటే ఒక రూపం నుంచి మరొక రూపాన్ని మార్పు చెందే సందర్భంలో వచ్చే పదాలను మనం
నిష్పన్న పదాలు అంటారు. ఒక ఏర్పడిన తర్వాత, ఒక పదం ఏర్పడిన తర్వాత దాని మీద ఇంకొకటి, దాని మీద ఇంకొకటి చేరుస్తూ పోతే పదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నిష్పన్న రూపాలు ఏర్పడంలో తదితాలు, కృతులు ప్రధాన పాత్రలు వహిస్తాయి. ఈ పద్ధతి అంతా చెప్పలేము గానీ, మన వ్యవహారంలో జనవరం ఉన్నటువంటి అలాంటి పాటలు కొన్నిటి ఉదాహరణగా చూడటం వల్ల నిష్పన్న రూపాల యొక్క విధానాన్ని మనం గుర్తించవచ్చు. చూడండి, నిష్పన్న రూపాలు ఎలా ఏర్పడతాయంటే, అంటే తర్జిత, కృదాంత అటువంటి పదాల వల్ల నిష్పన్న రూపాలు ఏర్పడతాయి. మరి తద్దితం అంటే ఏంటి? నిష్పందం చెప్తాను. చూడండి, ఫస్ట్ నిష్పన్న రూపాలు చెప్తాను. పుల్లన. ఈ పుల్ల అనే యొక్క పదానికి నా చేర్చడం వల్ల పుల్లన. పచ్చ పచ్చన. వేడి వేడిని. తీయ తీయన. అలానే మంచి మంచితనం. ఇక్కడ నా చేరటం ద్వారా పుల్లన, పచ్చన, తీయన, ఎర్రన. ఇమి చేరటం ద్వారా వేడిమి, బలిమి. తనం చేర్చడం మంచితనం, చెడ్డతనం. అంటే ఇటువంటి పదాలను మనం నిష్పన్న రూపాలు అంటారు. ఈ రకంగా పూర్తిగా మనం నిష్పన్న రూపాలుగా చెప్పుకోవచ్చు. అంటే అంతేకాకుండా సమాస పదాల ద్వారా కూడా మనం కొత్త పదాలను ఏర్పరచుకోవచ్చు. 2 గాని అంత ఎక్కువ నామ పదాలు కానీ కలిసి ఏర్పడిన పదాన్ని మనం సమాసం. అంటే 2 నామవాచక పదాలు ఒక దగ్గర చేర్చినప్పుడు కూడా కొత్త పదం అనేది వస్తుంది. చూడండి, ఈ సమాస పదాలను అర్థాన్ని బోధించే సామర్థ్యం ఉండాలి. అంటే అలా సమాస పదాలు 2 ఒక దగ్గర చేరినప్పుడు అర్థం బోధించే సామర్థ్యం ఉండాలి. తెలుగు ఎక్కువ భాగం 2, 3 పదాలతో సమాస పదాలు ఉంటుంది కాబట్టి భిన్న అర్థ బోధక సామర్థ్యం కలిగిన ఈ పదాలు కలిగినటువంటి ఒక పదంగా ఏర్పడతాయి. అంటే 2 నామవాచక పదాలు ఒక దగ్గర చేరటం ద్వారా కూడా పదాలు ఏర్పడతాయి. ఈ పదాలకు అర్థాలు ఉంటాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం. చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూరగాయలు, అన్నలు, తమ్ములు. అన్న, తమ్ములు. ఈ వేరు పదాలు ఒక దగ్గర వచ్చి అన్నదమ్ములు. ముక్కంటి, అలాగే ముల్లోకాలు వంటి మాటలన్నిటిలో 2 పదాలు ఉండటం, అవి 2 కలిసి ఒక పదంగా కావటం అనేది మనం సమాసంగా చెప్పుకోవచ్చు. వీటి గురించి మనం తర్వాత చర్చిద్దాం. మరి తద్దిత పదం అంటే ఏమిటి? కృదాంత పదం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, నామవాచకం మీద విభక్తి ప్రత్యయాలు గాని మరియు ప్రత్యయాలు చేయటం ద్వారా కూడా కొత్త నామవాచకత తయారు చేసుకోవచ్చు. అంటే తద్దిత పదం మీద ప్రత్యయాలు చేర్చడం ద్వారా కొత్త తద్దిత రూపాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చెలిగట్టె, చెలి అనే పదం ఉంది. దీనికి తద్దిత రూపం కాడు చేర్చి చెలిగాడు, చెలిగత్తె. పెద్ద, పెద్దరికం. చిన్న, చిన్నరికం. గొప్ప, గొప్పతనం. అంటే పెద్ద అన్న మాటకు జీకం అనేది చేరటంతో అర్థభేదం కలిగింది, కొత్త నామం. అలాగే తనం చేర్చిన మాట ద్వారా కూడా మనం చూడండి, గొప్పతనం అని ఏర్పడింది. ఈ రకంగా తద్దిత పదం మీద కూడా ప్రత్యయాలు చేర్చి మనం కొత్త పదాలు తయారవుతాయని విషయం తెలుసుకోవచ్చు అయిపోతుంది. ఇక కృదాంత పదం కూడా ఎలా ఏర్పడతాయని చూసినట్టయితే, క్రియాపదంపై ప్రత్యయాన్ని చేర్చి నామవాచకం మార్చుకోవడం కూడా పద నిర్మాణంలో ఉండేది. అంటే క్రియాపదంపై ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు. ఆ రకంగా కూడా మనం కొత్త పదాలు తయారు. చూడండి, ఇప్పుడు క్రియాపదం ఆడు. ఆడు అనేది మనం ఆడటం క్రియాపదం. ఈ ఆడు అనే మాటలు ఏం చేసినాము? ఈ కృదాంత పదము ఆ క్రియను కృదాంత పదంలో మనం డూ తీసేసి టా పెట్టాం. అప్పుడు ఆడు పోయి ఆట అయింది. కొత్త పదం వచ్చింది. పాడు క్రియ, దానికి డూ తీసేసి టా వేస్తే పాట అయింది. అలుగు, గు తీసేసి అలక. ఎండు తీసేసి ఎండ. అంటే ఈ మాటలో ఆడు, పాడు, అలుగు, ఎండు క్రియాపదాలు. ఆట, పాట, అలక, ఎండ అనేవి క్రియానామవాచకాలు. ఈ క్రియానామవాచకాలనే మనం కృతులు అంటాము. నడక, నడక ఇటువంటివి చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రియానామవాచకాలనే మనం కృతులు అంటాము. వీటిని కృదాంతాలు అంటాం. కాబట్టి ఈ కృదాంత పదాల ద్వారా కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. అంటే ఈ రకంగా చూడండి, కొన్ని విషయాలు ఏం తెలిసాయంటే, కొత్త పదాన్ని ఏర్పరచుకునే సందర్భంలో ఉపసర్గలు, ప్రత్యయాలు, అలాగే స్త్రీ పుల్లింగాలు, లింగము, వచనము, భాషా భాగాలు, కాలము, వీటితో పాటు తద్దితాలు, సమాస పదాలు, కృదాంత పదాలు, ఇన్ని రకాలుగా మనం కొత్త పదాలు సృష్టించుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా పదకల్పనలో మరో పద్ధతి ఉంది. ఇప్పుడు సమాజంలో భాషా సమ్మేళనం వల్ల, సహజీవనం వల్ల, ఆధునిక విద్య సాంకేతికల వంటి అవసరాల వల్ల ఇతర భాషా పదాల ప్రభావం పడుతుంది. అది కొత్త పదాలు ఏర్పడడం తావిస్తుంది. వాటిని మనం పరిశీలిద్దాం. అంటే కొత్త పదాలు ఏర్పడటంలో ఈ మధ్య కాలంలో మరొక విషయం ఏంటంటే, వేరే భాషలో ఉన్నటువంటి పదాలు తమ భాషలో పడి కొత్త పదాలు రూపొందుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇవాళ మనము ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో, గ్లోబలైజేషన్ ప్రభావంతో ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఒక మనిషి
అన్ని దేశాలను, అన్ని ఖండాలను తిరిగి వస్తున్నాడు. అలా తిరిగి వచ్చే సందర్భంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలు మనం వాడుతుంటాం కాబట్టి, ఆ భాష పదాలు గూడా తన భాషలోకి తెచ్చుకొని వాడటం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఒక్కొక్క భాష అభివృద్ధి చెందటం క్రమంలో వేరే భాష యొక్క పదాల కలయిక వల్ల గూడా కొత్త పదాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణ మనం తెలుగులో చూసినట్లయితే తెలుగు భాషతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఆంగ్ల భాష పదాలు గాని, హిందీ భాష పదాలు గాని, అలాగే ఉర్దూ భాష పదాలు గాని, ఈ మన తెలుగు రాష్ట్ర పక్కనటువంటి ఒరిస్సా పదాలు గాని, తమిళ పదాలు గాని, కన్నడ పదాలు గాని, మరాఠీ పదాలు గాని తెలుగులో చేరి తెలుగు పదాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం మనం. పెన్. ఈ పెన్ను అనేది మనకు ఇంగ్లీష్ పదం. కారు ఇంగ్లీష్ పదం. అంటే ఈ పెన్ను, కారు అనేది ఇంగ్లీష్ భాష ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చి తెలుగు పదాలుగా స్థిరపడిపోయాయి. ఇదే కాకుండా ఇప్పుడు కాజా. ఈ కాజా ఉంది. కాజా. అలాగే ఈ మా నకలు, పానీ నకలు. ఇవన్నీ గూడా ఉర్దూ పదాలు. అంటే అప్పుడు మనం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాములు ఈ తెలుగు ప్రాంతాలను కొన్ని ప్రాంతాలు ప్రవేశించడం వల్ల వారి యొక్క ఉర్దూ పదాలైనటువంటి కాజా, అలాగే ద నకలు, పానీ నకలు ఇలాంటి ఉర్దూ పదాలు గూడా తెలుగులో వచ్చి చేరాయి. ఇక కన్నడ పదాలు మీకందరికి చేపి. చేపి అంటే ఒరిస్సా భాషలో చేపి అంటే అక్కడ కుక్క అండి. కాబట్టి ఆ ప్రాంతంలో చేపి అని వాడుతుంటారు. కాబట్టి అది ఒరిస్సా పదము. ఒడిస్సా పదాన్ని తెలుగులో చేరి మనం చేపి అక్కడ వాడుతుంటారు. ఉదాహరణకు బాడుగ. బాడుగ అంటే మనకందరికి తెలుసు ఇది కన్నడ పదం. అక్కడ కడప అనే కన్నడ పదం అనేది ఏంటంటే కన్నడ భాషలో ఉన్న బాడుగ అంటే అద్దె. కాబట్టి ఆ అనంతపురం అక్కడ ఆ ప్రాంతాలలో ఇంటి అద్దెను మనం అక్కడ బాడుగ ఇచ్చాడా అని చెప్పి అంటాం. బాడుగ అనేది అది కన్నడ పదం. కానీ అక్కడ ఆ కన్నడ పదం బాడుగ ఇక్కడ చేసి అది తెలుగు పదంగా స్థిరపడింది. ఇక ఇడ్లీ, వడ ఇదంతా తమిళ పదం. మనకది ఇడ్లీ, సాంబారు, వడ ఇవన్నీ తమిళ భాషలో ఉన్నటువంటి అక్కడ పదాలు. ఈ తమిళ పదాలు తెలుగులో చేసి ఇలా మనం వడ అంటున్నాం, ఇడ్లీ అంటున్నాం, సాంబార్. అంటే ఈ రకంగా భాషలు అభివృద్ధి చెందటం క్రమంలో ప్రత్యేకమైన మరొక పద్ధతి ఏదంటే వేరే భాష యొక్క పదాలు మన భాషలో చేరి మన భాష అభివృద్ధి చెందుతుంది. ఇది సంస్కృత పదాలైతే కోకొల్లలుగా మన తెలుగు భాషలో ఉన్నాయండి. అది సంస్కృత పదమా, తెలుగు పదాలు చాలా మందికి అర్థం కాకుండా కూడా చాలా పదాలు ఉన్నాయి. అంటే మన సంస్కృత పదాలు ఏదైనా సులువుగా అర్థం కావడం కోసం తెలుగు భాషలో ఉన్నటువంటి ఒత్తు పదాలు ఏవైతే అవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చిన పదాలుగానే మనం చెప్పుకోవాల్సి అట్లాంటి చాలా పదాలు కూడా సంస్కృతంలో వచ్చే పదాలు తెలుగులో చేరి తెలుగు భాషలో చాలా పదాలు కలిసిపోయి అవి తెలుగు పదంగానే స్థిరపడిపోయాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. చూడండి ఉదాహరణకు మీరు కొన్ని మీ పుస్తకాలు తెచ్చాడండి. అన్నము ఇది సంస్కృతం నుంచి తెచ్చుకున్నట్టు పదం. మన తెలుగులో బువ్వ. కానీ బువ్వ అనే మాట వాడకుండా ఇలా అన్నం అంటున్నాం. ఈ అన్నం అనేది సంస్కృతం నుంచి వచ్చి తెలుగులో చేరిపోయింది. ఇలా అన్నం అంటే తెలుగు పదంగానే స్థిరపడిపోయింది. రోజు. ఈ రోజు అనేది ఉర్దూ నుంచి తెచ్చుకున్నటువంటి పదం. మనం రంజాన్ సందర్భంలో రోజా అని వాడుతుంటారు ముస్లిం వాళ్ళు. కాబట్టి ఇక్కడ రోజు అనే పదము ఇది ఉర్దూ పదం అండి. ఇది తెలుగులో చేరి మనం తెలుగు పదంగా స్థిరపడిపోయింది. రోడ్డు మీకు అందరికీ తెలుసు. రోడ్డు అనేది ఆంగ్ల పదం. అది ఆ ఆంగ్లం నుంచి తెలుగులోకి వచ్చి తెలుగు పదంలో కలిసిపోయి తెలుగు భాషలో ఇలా తెచ్చుకున్న పదాలను తెలుగు భాష ఉచ్చారణ దగ్గరగా చేసుకొని ఉపయోగించుకుంటుంటారు. అంటే వాస్తవానికి రోడ్ అనాలి. రోడ్ అనకుండా మనం రోడ్డు అంటున్నాం. అలాగే పెన్ అనాలి. పెన్ను అంటున్నాం. అంటే ఈ రకంగా కొన్ని పదాలను అలా బస్ ఇంగ్లీష్ లో బస్ బియుఎస్ బస్ కానీ మనం తెలుగులో అంటే బస్సు అంటున్నాం. అంటే తెలుగు భాష మనం అలంత పదాలను అజంత భాషలోకి మార్చుకుంటాం కాబట్టి మనం అజంత అయినటువంటి ఆకారంతో మనం అచ్చుతో అంతమవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ అచ్చు అంతమైన భాషగా మనం మార్చుకొని రోడ్డు అని బస్సు అని చెప్పి ఇక్కడ వాడుతున్నాం. అంటే ఈ రకంగా మనము కొన్ని మనం పదాలు వేరే భాషలో తెచ్చుకుంటాం. ఉదాహరణ దబానా, ఉడునా, అట్కానా. దబానా అంటే దబాయించు. అలాగే ఉడునా అంటే ఉటాయించు. అట్కానా అంటే అటాయించు. ఇట్లా ఉర్దూ మాటల చివర ఎంచు చేరటం ద్వారా కూడా దబానా, ఉడాయించు, అటకాయించు, ఇలా అటకాయించు, ఉడాయించు, దబాయించు అని చెప్పి మనం తెలుగులో వాడుతుంటాము. ఈ దబానా, ఉడాయించు, అటకాయించు అని కూడా ఉర్దూ మాటలు బట్టి ఈ ఉర్దూ మాటలు మనం తెలుగు పదాలుగా మాట్లాడుతాం. ఈ రకంగా చాలా పదాలు వస్తున్నాయి. అంతేకాకుండా వ్యతిరేక పదాల కల్పన ద్వారా కూడా కొత్త పదాలు ఏర్పడతాయి. చూడండి ఉదాహరణకు అబద్ధం, బద్ధం దానికి చేసి అబద్ధమైంది. మానవుడు, ఆ మానవుడు. సుగుణం, దుర్గుణం. సుఖం, దుఃఖం. అంటే ఇట్లాగా కొన్ని మాటలు వ్యతిరేక పదాల సందర్భంలో సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం. అంటే ఈ ధర్మం అనే పదానికి చేసి అధర్మం అవుతుంది వ్యతిరేక పదం. అంటే అలాగే కష్టానికి నష్టం, అలాగే సుఖానికి సంతోషం. ఇలాగా
వ్యతిరేక పదాల కల్పన ద్వారా కూడా మనకు తెలుగు భాషలో కొత్త పదాలు ఏర్పడుతున్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా తెలుగు భాషలోని కొత్త పదాలు ఏర్పడే సందర్భంలో మనం ఈ రకంగా ఇన్ని రకాలుగా తెలుగు భాష మనం కొత్త పదాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే చూడండి, మనం ఒకసారి చూసినట్లయితే అంటే ఒక భాషలో కొత్త పదాలు ఏర్పడుతున్న సందర్భంలో మనం ఒక కొత్త పదాన్ని ఒక భాషలో మనం ఏర్పడుతున్న సందర్భం చూసినట్టే పదాలు ఏర్పడే పద్ధతిలో మనం చూసినప్పుడు చూడండి, పదాలు ఏర్పడే పద్ధతి పొందే మార్పులు చూసినట్టే ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సిన అవసరం అంటే చూడండి, ఉపసర్గలు, ప్రత్యయాలు, లింగము, వచనము, విభక్తులు, క్రియారూపాలు, వీటి ద్వారా కూడా మనం కొత్త పద్ధతులను కొత్త పదాలను మనం చేసుకోవచ్చు. అలాగే నిష్పన్న రూపాల ద్వారా, సమాస పదాల ద్వారా, తద్ధిత పదాల ద్వారా, కృదాంత పదాల ద్వారా, అరువు తెచ్చుకున్నటువంటి పదాల ద్వారా, వ్యతిరేక పదాల ద్వారా కూడా మనం పదాలు ఏర్పడే పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రకాల సందర్భాలను బట్టి కూడా కొత్త భాషలో ఒక భాషలో పదాలు ఏర్పడతాయి అనే విషయం మీకు తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఒక భాష అభివృద్ధి చెందే క్రమంలో ఒక భాషలో కొత్త పదాలు తెచ్చుకునే క్రమంలో ఇన్ని రకాలుగా మనం ఒక భాషలో కొత్త పదాలు ఏర్పడతాయి అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఉన్నటువంటి లెసన్ అండి. ఇది ఈ రోజు ఉన్నటువంటి లెసన్. ఇది చూడండి, అంటే ఈ రకంగా పదాలు ఏర్పడే పద్ధతి విషయంలో మనం చెప్పుకున్నాము. నిన్న పదాలు అర్థభేదాల అనే విషయంలో కొంచెం మనం పూర్తిగా చెప్పుకోలేదంటే వాటి కూడా మనం చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా పదాలు అర్థభేదాల విషయం వచ్చేసరికి మనం నిన్న చెప్పుకుంది ఏంటంటే అసలు పదాలు ఏంటి, అర్థభేదాలు ఏ రకంగా ఉంటాయి విషయం అని చెప్పుకున్నాము. పదం అనే పదానికి మనం చెప్పుకున్నాము. అలాగే చూడండి, పదం అంటే మనం మళ్ళీ ఒకసారి వినండి. నిన్నటి లెసన్ లో నుంచి మనం కంటిన్యూషన్ చేస్తున్నామండి. నిన్న లెసన్ అయిపోయింది. ఈ రోజు పదాలు ఏర్పడే పద్ధతి అయిపోయిందండి. ఇప్పుడు పదాలు అర్థభేదాలు మనం చెప్పుకోబోతున్నాం. ఇది కొత్త భాష పాఠ్యాంశం అండి. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చెప్పుకుంటూ చివరిలో మనం ఏదైతే చెప్పలేదో దాని గురించి మనం పూర్తిగా చెప్పుకుందాం. చూడండి, అసలు పదాలు అర్థభేదాలు అనుకున్నప్పుడు చూసినట్లయితే ఒక మాట్లాడే భాష గాని, రాసే భాష గాని పదాలతోనూ వాక్యాలతోనూ ఉంటుంది. ఈ పదాలకు వాక్యాలకు అర్థాలు ఉంటాయి. ఈ అర్థాలు మనం చెప్పదలసిన భావాన్ని తెలియపరుస్తాయి. అయితే కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, సమాజాన్ని బట్టి ఒక అర్థానికి అర్థంలో మార్పు రావచ్చు. కాబట్టి పదానికి నియమిత అర్థం ఎప్పుడు ఉండకపోవచ్చు. ఎలా ఉండదంటే ఇలా మనం నీరు అన్నామైతే నీరు మనం తెలుగు మాట్లాడే వారికి మాత్రమే నీరు అంటే అర్థం చేస్తుంది. కానీ ప్రపంచం అంతా కూడా నీరు అంటే అర్థం తెలియదు. అప్పుడు ప్రపంచం అంతా తెలవాలంటే ఇంగ్లీష్ వారికి వాటర్ అంటే అర్థం తెలుస్తుంది. అలాగే హిందీ వారికి పానీ అంటే అర్థం చేస్తుంది. సంస్కృతం వారికి జల అంటేనే అర్థం తెలుస్తుంది. అంటే జలం అంటేనే వాళ్ళకి జల అంటేనే వాళ్ళకి నీరు అనుకుంటారు. పానీ అంటేనే వాళ్ళు నీరు అనుకుంటారు. వాటర్ అనుకుంటే వాళ్ళు నీరు అనుకుంటారు. తెలుగు వాళ్ళు మాత్రం నీరు అంటే నీరు అంటే ఇక్కడ అంటే నియమితమైన అర్థం, ఒక పదానికి నియమితమైన అర్థం అనేది ఎప్పుడు కూడా ఉండదు. అది మనం ఏర్పాటు చేసిన గుర్తు అనే విషయం తెలుసుకోవాలి. మరి పదం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే పదం అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే కొన్ని భాషా ధరల సమ్మేళనం. అంటే పదం అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే కొన్ని భాషా ధరలు ఒకటిగా చేర్చి ఒక దగ్గర చేరినప్పుడు అది పదంగా తయారవుతుంది. ఆ పదానికి ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వేటట్టుగా ఉండాలి. అంటే పదం యొక్క లక్షణాన్ని మనం చూసినట్లయితే పదం ఒక భావానికి లేదా వస్తువుకి సమాజం ఏర్పడినటువంటి చిహ్నము లేదా గుర్తు. ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఈ ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చే కొన్ని భాషల సమ్మేళనం చెప్పుకోవచ్చు. పదాన్ని ఉచ్చరించిన వారికి, విన్న వారికి ఆ భాష తెలియకపోతే ఆ పద ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఆ పదం అన్నవాడికి, విన్నవాడికి, ఆ భాష తెలిసిన వారికి మాత్రమే అర్థం అవుతున్న విషయం మనం చెప్తున్నాం. మరి అర్థం అంటే ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి. అర్థం అంటే పదాలు వెలుగుచ్చే భావాలే అర్థాలు. అంటే పదాలు వెలుగుచ్చే భావం ఏదో అది అర్థాలు. అంటే వాడక వల్ల ఒక పదానికి ఒక నిర్దిష్టమైన అర్థం లేదా కొన్ని అర్థాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ వాడకం ద్వారా ఒక పదానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి చెట్టు అనగానే వాడకం వల్ల చెట్టు అని మనకి ఏమర్థం ఏర్పడింది? ఓహో! ఇది భూమి మీద వేళ్ళు లోపలికి పోయి బయటికి ఉండి కొమ్మల్లాగా ఉండి అయి కాయలు, పువ్వులు కాసేటువంటి దాన్ని మనం చెట్టు అంటాం అనేది మనం మైండ్‌లో ఉండిపోతుంది. అంటే పదాలు వెలిబుచ్చే భావాలు ఏవైతే అవి అర్థాలు. ఆ అర్థాలతో ఒక వాడకం వల్ల ఒక పదం అనేది స్థిరపడిపోతుంది అనే విషయం మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక పదానికి వృత్తానికి సంబంధం ఏమన్నా ఉందా అని చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్నో భౌతిక వస్తువులు ఉన్నాయి గానీ, అవసరాన్ని బట్టి వీళ్ళు పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పేర్లు నలుగురు కలిసి పెట్టుకుంటే ఆ పేరు స్థిరపడిపోయింది. అట్లా అన్ని పేర్లు స్థిరపడిపోయాయి. అంటే పదం ఎట్లా ఏర్పడాయి పదానికి, అర్థానికి అనేది మనం పెట్టుకున్నటువంటి గుర్తు మాత్రమే. ఒక సంకేతం మాత్రమే. అది పదానికి, అర్థానికి నియమితమైన సంబంధం అని ఎప్పుడు ఉండదు. అది మనం ఏర్పరిచినటువంటి ఒక
ఒక సంకేతం గుర్తు. ఉదాహరణ చూడండి, మనం చెట్టు, పుట్ట, పిట్ట, బల్ల, కుర్చీ, ఆకాశము, భూమి, ఈ రకంగా తెలుగు వారు మాత్రమే కొంతమంది పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కొన్ని పదాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు చెట్టు అనగానే మన మైండ్‌కు గుర్తొస్తుంది. పుట్ట అంటే మన మైండ్‌కి ఒక ఆలోచన వస్తుంది. పిట్ట అంటే మన మైండ్‌కి ఒక ఆలోచన వస్తుంది. ఆకాశం అంటే ఒక ఆలోచన. ఈ రకంగా మనం పదానికి, అర్థానికి ఉన్న సంబంధం అనేది మనం ఏర్పరచుకున్న సంకేత పదాల ద్వారా ఏర్పరచుకున్న విషయం తెలిసిపోతుంది. మరి చూడండి, సందర్భాన్ని బట్టి అర్థం అని చూసినట్లయితే, అర్థం అనేది సందర్భాన్ని బట్టి పదానికి, అర్థానికి సంబంధం అనేది ఉంటుందనే విషయం కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. అంటే చూడండి, పులి అంటే మనకందరికి తెలుసు. కానీ వాడు పులి అంటే, నిజంగా వాడు పులి అంటే ఆడు పులి కాదు. అంటే పులిలాగా ఉన్నటువంటి వ్యక్తిని వాడు పులి అని మనం అంటాం. ఈ రకంగా వాడు పులి అని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ అర్థం. ఇక ముఖ్యంగా ఉదాహరణ మనం కొంచెం ముఖ్యంగా పదాలు ఏర్పడే సందర్భంలో చూడండి, అభిధ, లక్షణ, వ్యంజన అనేటివి ప్రధానంగా ఉంటాయి. ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, శబ్దానికి ప్రధానంగా 3 రకాల అర్థ ప్రసారాలు ఉంటాయి. ఒక శబ్దానికి 3 రకాల యొక్క అర్థ ప్రసారాలు ఉంటాయని చెప్పి అలంకార శాస్త్రవేత్తలు నిర్ణయించారు. వాటినే మనం శబ్ద వృత్తులు అంటారు. చూడండి, ప్రతి పదానికి 3 రకాలైనటువంటి అర్థ ప్రసారాలు ఉంటాయి. అంటే 3 రకాలుగా ఒక పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాటిని మనము అలంకార శాస్త్రవేత్తలు ఏమన్నారంటే వాటిని మనం శబ్ద వృత్తులు అన్నారు. మరి శబ్ద వృత్తులు అంటే చూడండి, అభిధ, లక్షణ, వ్యంజన వీటిని మనం శబ్ద వృత్తులుగా చెప్పుకోవచ్చు. మరి అభిధ అంటే ఏమిటి? అలాగే లక్షణం అంటే ఏమిటి? వ్యంజనం అంటే ఏమిటి? ఈ 3 రకాల ద్వారా మనం ఒక పదానికి అర్థ ప్రసరాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు అభిధ అంటే ఏమిటి అని మనం చూసంటే, ఒక శబ్దానికి సందర్భంతో పని లేకుండా సూటిగా నిఘంటు ఏ అర్థం ఇస్తుందో అది అభిధ. దాన్నే మనం వ్యాచార్థం అనేది అంటాం. అంటే చూడండి, నిఘంటువులో ఒక పదానికి ఏ అర్థమైతే ఉంటుందో దాన్నే మనం ఒక పదంగా చెప్పుకుంటే వాటిని మనం అభిధ అంటాం. చూడండి, ఉదాహరణకు పులి. పులి అనగానే ఒక శార్దూలం లేదా పులి అనగానే మనకి ఏమైతుంది? ఒక 4 కాళ్ళు, ఒక తోక ఉండి మాంసాహారిగా ఉంటూ అడవుల్లో తిరిగే జంతువు పులి అనే అర్థం. ఇది ఉన్నటువంటి నిఘంటువు ఇచ్చేటువంటి అర్థం. దాన్ని మనం ఏమంటాం? అభిధ అంటాం. ఇప్పుడు మరి లక్షణ అంటే ఏంటి అని చూడండి, వాడు పులి. అంటే వాడు పులి అంటే వాడు నిజంగా పులా? పులి కాదు. పులి లక్షణాలు ఉన్నటువంటి వాడు వ్యక్తి కాబట్టి వాడు పులి అంటాం. దీని ద్వారా ఏమవుతుంది? ఒక శబ్దం ఇచ్చే అర్థంలోని కొన్ని లక్షణాలను పురస్కరించి వచ్చే విశేష అర్థం ఏదైతే ఉందో దాన్ని మనం లక్షణార్థం అంటాం. అంటే ఆ పులి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మనం వాడు పులి అంటున్నాం కాబట్టి, వాడు నిజంగా పులి కాదు కానీ పులి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఏమైతుంది? లక్షణార్థం అనేది వస్తుంది. అంటే ఆ శబ్దానికి పులి అనే అర్థం కాకుండా పులి యొక్క లక్షణం ద్వారా కూడా ఒక అర్థ ప్రసారం అనేది మనకు కనబడతా ఉంది అనే విషయం తెలుసుకోండి. వాడు పులి అనే సందర్భంలో వచ్చిన విశేష అర్థాన్ని మనం పులి లక్షణాలు కొన్ని కలిసిన ఒక వ్యక్తి కాబట్టి, ఇది లక్షణ వృత్తిలో ఉన్నటువంటి అర్థం కాబట్టి సందర్భంతో ప్రమిలేయకుండా వాడు పులి అనగానే ఓహో వీడు పులిలాగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తాం. అంటే ఒక పదానికి అభిధ వచ్చింది, లక్షణ అర్థం యొక్క ప్రసారం వచ్చింది. ఇక మూడవది వ్యంజనం. మరి వ్యంజనం అంటే చూడండి, అభిధార్థం, లక్షణార్థం 2 అన్వయించిన తర్వాత శబ్దానికి ఇంకా ప్రసారం ఉన్నప్పుడు వచ్చే మూడో అర్థం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యంజనం అంటాం. చూడండి, ఒక పదానికి అసలర్థము, లక్షణంతో కూడిన అర్థమే కాకుండా వ్యంజనం అనేటువంటి మూడో అర్థం కూడా ఉంటుంది. అంటే అభిధార్థము, లక్షణార్థము 2 అన్వయించిన తర్వాత శబ్దానికి ఇంకా ప్రసారం ఉన్నటువంటి వచ్చే మూడో అర్థం ఏదైతే ఉందో దాన్నే మనము వ్యంజన వృత్తి అంటాం. దీన్నే ధ్వని అంటాము. చూడండి, మీకు ఈ మూడో అర్థం చెప్పడం కోసం మీ బుక్ లో నేను కొన్ని ఉదాహరణ చెప్తాను. వాడి ఇల్లు రోడ్డు మీద ఉంది. చూడండి, వాడి ఇల్లు రోడ్డు మీద ఉన్నది. ఇక్కడ మీకు మూడో వ్యంజనార్థం మీకు వచ్చేసింది ఇక్కడ. చూడండి, ఇల్లు అనేది నివాసయోగ్యమైన కట్టడం అనే వ్యాఖ్యానం. ఇల్లు అనగానే మనకు ఉన్నటువంటి అభిధ ఒరిజినల్ అర్థం. రోడ్డు పక్కన ఉన్నది ఇల్లు అన్న లక్షణార్థం వచ్చింది. ఓహో, లక్షణం ఏంది? ఆ ఇల్లు అనేది రోడ్డు పక్కన ఉంది. ఈ 2 పోగా మూడో అర్థం ఏదైతే వచ్చిందో దాన్ని వ్యంజనం అంటారు. ఆ మూడో అర్థం ఏదో చూడండి, ఆ 2 పోగా ఇల్లు కనుక్కోవడం సులభం అనే మూడో అర్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనము వ్యంజనం అంటాం. ఇక్కడ నువ్వేమంటుంది, ఒక వ్యక్తికి నువ్వు అట్లా చెప్తున్నావు, సురేష్ ఇల్లు ఎక్కడా అని నువ్వు అడిగావు. సురేష్ ఇల్లా ఆ రోడ్డు పక్కనే ఉంది అంటే సురేష్ ఇల్లు రోడ్డు పక్కనే అనేది ఇల్లు మనకు ఒరిజినల్ అర్థం, పక్కన అనేది రోడ్డు లక్షణం వచ్చింది. ఇక మూడో అర్థం ఏంటంటే
నీకు సులభంగా దొరుకుతుంది. అసలు నువ్వు వెతుక్కోవాల్సిన పని లేదు. ఆ బస్ స్టాప్‌లో బస్ దిగంగానే ఆ పక్కన ఉన్నయి వాడి ఇల్లు. అని దీని ద్వారా ఏమైతుందంటే మూడో అర్థం వచ్చింది. అంటే ఈ రకంగా ఒక పదానికి 3 రకాల అర్థ ప్రసరాలుంటాయి. ఒకటి అభిధ, 2 లక్షణ, 3 వ్యంజన. ఇంకా మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి అర్థం కావడం కోసం. గంగ నీరు అని ఒక పదం ఉందండి. ఈ గంగ నీరు అనే పదాన్ని చూసినట్టే చూడండి, నీరు అనేది వాచ్యార్థం. మీకందరికి తెలుసు అభిధ. ఒరిజినల్‌గా నీరు. మరి గంగ నీరంటే దక్షిణార్థం. అంటే గంగలో ఉన్నటువంటి నీరు. అంటే గంగలో ఉన్నటువంటి నీటి నుండి. మరి మూడో అర్థం కూడా దానికుంది ఏందంటే, పవిత్రమైన నీరు. ఇది మామూలు నీరు గాని గంగ నీరిది. గంగలో ఉన్నటువంటి నీరు అని మూడో అర్థం కూడా వచ్చింది. అంటే నీరు అర్థం వచ్చింది. గంగలో ఉన్నటువంటి నీరు అని వచ్చింది. మూడో అర్థం ఏమొచ్చింది? గంగ నీరయ్య బాబు దాన్ని అది అది చాలా పవిత్రమైంది. ఆ గంగ నీరు మన ఇళ్లలో ఉంటే మనకు సంపదలు పెరుగుతాయి. ఆ నీరు మన తల మీద పోసుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన శని అంతా పోతుందని చెప్పగానే చాలా మంది బారులు తీసి ఆ గంగ నీరు పోసుకోవడానికి కూడా మనం ఇప్పుడు లైన్‌లు కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు మన జనులు. మీకు గతంలో మీకు తెలుసో తెలియదో గానీ అన్నమయ్య సినిమా అప్పుడు వచ్చిన సందర్భంలో ఆ సినిమా హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్నటువంటి దేవి థియేటర్‌లలో ఏం చేశారంటే, ఆ సినిమా సందర్భంలో గంగ నీరు వచ్చి అక్కడ వాళ్ళకి టికెట్ ఇచ్చిన వాళ్ళకందరూ కూడా ఆ నీరును ఇచ్చారన్నమాట. అంటే ఎందుకంటే ఇది అన్నమయ్య అక్కడ ఉన్నటువంటి అక్కడ నీరండి ఇది పవిత్రమైన నీరని చెప్పి అందరూ కూడా వెంకటేశ్వర దగ్గర వచ్చి నీరని చెప్పి అందరూ కూడా దాన్ని తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? నీరే. కానీ పవిత్రమైన ఒకటి మరొక అర్థం అనేది అక్కడ ప్రసారం అయింది. కాబట్టి గంగ నుంచి నీరు తెచ్చుకుంటే మనం ఏమంటామంటే గంగ నీరండి ఇక్కడిది అక్కడిది కాదు. గంగలో నుంచి నీరు కాబట్టి పవిత్రమైనది కాబట్టి ఇళ్లలో ఉంటే మంచిదని చెప్పి మన ఇళ్లలో దాచిపెట్టుకుంటాం. లేకపోతే బౌల్‌లలో కట్టుకుంటాం. వ్యవసాయ భూములలో కూడా చేసుకుంటాం. ఇప్పటికి కూడా చాలా మంది గ్రామాలలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయం చేసేవారు. ఇలా గుట్టకు తిరుపతి గాని, శ్రీశైలం గాని, ఇలా యాదగిరి గుట్ట గాని, ఇలా ఉండి కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ దేవాలయంలో గుండాలో నీరు తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇళ్లలో జల్లుకుంటారు. వ్యవసాయ భూములలో జల్లుకుంటారు. ఎందుకు జల్లుకుంటారంటే ఇది పవిత్రమైంది. ఈ నీరు గనక జల్లుకుంటే మనకు ఆపదలుండయి, కష్టాలుండయి, మన చేరు భద్రంగా ఉంటుందని చెప్పి నమ్మకంతోని ఆ పవిత్రమైనదని భావించి చేసుకుంటారు. ఇట్లా ఒక ఆహ్, ఒక పదానికి అలా వేరే అర్థం ఏదైతే వచ్చిందో అంటే ఒరిజినల్ అర్థం గాకుండా, లక్షణంతో కూడినటువంటి అర్థం గాకుండా, మూడో అర్థం ఏదైతే వస్తదో దాన్ని మనము వ్యంజనార్థం అంటాం. వ్యంజనార్థం అనే విషయం తెలుసుకోవాలి. చూడండి ఇంకా మీకు ఆహ్, ఆహ్, అర్థంలో ఇంకో రకంగా కూడా అర్థ ప్రసారాలుంటాయి. చూడండి మనం మామూలుగా చూసినట్లయితే కొన్ని కొన్ని పదాలకు హ్మ్, అర్థ పునర్విభజన సంబంధం కూడా ఉంటది. అర్థం అనేది శబ్దానికి ఉన్నటువంటి సహజ గుణమే కాదు. మన శబ్దానికి అర్థం కల్పించుకున్న సంకేతంగా వాడుతున్నాం. ఇయాల మనం సంకేతంగా వాడుతున్నాం. చూడండి ఈ సంకేతం తెలియనప్పుడు ఆ శబ్దం అర్థం కాదు. అందుకనే ఒక కొత్త భాష విన్నప్పుడు మనకేమీ బోధపడదు. చూడండి ఇది కొన్ని కొన్ని సందర్భంలో ఇక్కడ రహస్యంగా వ్యాపారాలు చేసేవారు, స్మగ్లింగ్ చేసేవారికి వారికి ఒక కోడ్ భాష ఉంటుంది. ఆ కోడ్ భాష వారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి తెలియదు. అంటే అలా గూడా ఒక పదానికి అర్థ ప్రసారం అవుతుందన్న విషయం ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి అసలిక్కడ ఆహ్, అభిధార్థం రాదు, లక్షణార్థం గాదు, వ్యంజనార్థం గాకుండా ఇంకా ఇంకో రకమైన అర్థం వస్తుంది. అంటే వాళ్ళు కల్పించుకుంటారు. అట్లా గూడా ఒక పదానికి అర్థ ప్రసారం అవుతుందనే విషయం తెలుసుకోవాలి. చూడండి ఒక ఆహ్, రహస్యంగా ఆహ్, వ్యాపారం చేసే స్మగ్లింగ్ చేసేవారు వారు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి. ఒక హ్మ్. అంటే బిస్కెట్ బంగారాన్ని వ్యాపారం చేసే ఒక స్మగ్లింగ్ మూట ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. ఏమని? మాస్టారు మంచి కాఫీ దొరికే హోటల్ ఏమైనా దగ్గరలో ఉందా? అని చెప్పి ఒక ఏ అనే వ్యక్తి వచ్చి ఒక బిని అడిగాడు. ఆ బివు నవ్వి ఆ కాఫీ మాట చెప్పలేను గానీ చక్కటి టీ కావాలంటే మాత్రం నాతో రండి అని చెప్పాడు. నేను తీసుకుపోతా అన్నాడు. అయితే పదండి అని చెప్పి ఆ బిఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకేమర్థమైంది? అంటే ఏ, బి మాట్లాడుకుంటున్నారంటే ఆయన కాఫీ అడిగాడు. కాఫీ లేదు టీ కావాలన్నాడు. టీ అయితే పలానా దగ్గర ఉందన్నాడు. పలానా నేనెళ్ళిపోయాడని చెప్పి మనకంతే అర్థం. కానీ వాళ్ళ కూడు భాషలో ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక స్మగ్లింగ్ బిస్కెట్‌లు దొంగ బిస్కెట్‌లు తెచ్చాడు. ఒక బంగారం బిస్కెట్ తెచ్చుకున్నాడు స్మగ్లింగ్. ఆ బి అనే వ్యక్తి ఒక ఎర్ర చొక్కా ఏసుకొని ఒక హోటల్‌లో కూర్చున్నాడు. ఒక ఎర్ర బ్యాగ్ పెట్టుకొని, ఎర్ర చొక్కా ఎర్ర బ్యాగ్ ధరించి లేకపోతే ఒక నల్లటి బ్యాగ్ ధరించి, ఎర్ర చొక్కా ధరించి ఒక హోటల్‌లో కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి వచ్చాడు. మరి బి అనే వ్యక్తి ఎన్నడూ చూడలేదు. ఆయన ఎవరో కూడా తెలియదు. మరి ఎట్లా తెలుసుకోవాలి? కాబట్టి
ఆ ఎర్ర చొక్కా వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారు. ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళ దగ్గర నల్ల బ్యాగులు గూడా ఉన్నాయి. కాబట్టి ఇతనా అని తెలియదు. మరి ఇది స్మగ్లింగ్ బాహాటంగా మాట్లాడొద్దాయన. మార్పిడి చేయాలి. వస్తే మరి ఈయన బిస్కిట్ దొంగ బంగారం బిస్కిట్ ఇయ్యాలి. ఆయన క్యాష్ తీసుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి ఈయనేం చేశాడు, అదొక డౌట్ వచ్చింది. ఓ పలానా వ్యక్తి అని చెప్పి అనుకున్నాడు. వచ్చి డైరెక్ట్‌గా ఆ వ్యక్తి దగ్గరికొచ్చాడు. వచ్చి ఏమన్నాడు, మంచి కాఫీ దొరికే హోటల్ ఏమైనా ఉందా? దగ్గరలో ఉందా? అని చెప్పి అతన్ని అడిగాడు. ఏ అనే వ్యక్తి, ఆ బి అనే వ్యక్తి అడిగాడు. బి ఏం చేశాడు, నవ్వాడు. ఓహో! నవ్వి ఆ! కాఫీ మాట చెప్పలేను గాని, టీ దొరికే హోటల్‌కి అక్కడ ఉంది. నాతోని వస్తావా? అంటే పదా అని ఎళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏమైంది? ఆళ్ళు ముందే సంభాషణలో ఏం చెప్తున్నారు? నేను కాపీ అడుగుతాను. నువ్వు కాపీ లేదు టీ అని చెప్పాలి. అప్పుడు నువ్వు నేను అనుకున్న వ్యక్తి నువ్వే అని నాకు తెలుస్తుంది. అని చెప్పి వాళ్ళ యొక్క ముందు సిగ్నల్స్. ముందు ఆ రకంగా అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైంది? కాపీ దొరకదు గానీ టీ హోటల్ అయితే నాకు తెలుసు అక్కడికొస్తావా? అంటే వస్తా అని చెప్పి ఎళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనకేం అర్థమైంది? కాపీ అర్థం రాలేదు, టీ అర్థం రాలేదు, తాగే అర్థం రాలేదు. అంటే అభిదార్థం రాలేదు, వ్యంజనార్థం రాలేదు. ఇంకా ఏమి అర్థం రాలేదు. రాకుండా మనకేమైంది డైరెక్ట్‌గా ఇలాంటిగా ఇంటొచ్చింది. అంటే ఈ రకంగా పదాలకు అర్థ భేదాలు ఈ రకంగా మనం ఇంకా రకాలుగా ఉంటాయనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇదే సందర్భంలో నానార్థాలు అలాగే ఏర్పడుతుంటాయి. పర్యాపదాలు ఏర్పడుతుంటాయి. మరి నానా అర్థాలు ఏమిటంటే ఒకే పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలుంటే అవి నానా అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ నానా అర్థాలు ఆ పదాలకు ఎప్పుడు ఎలా వచ్చాయో చెప్పడం కష్టం గానీ చాలా ఒక్కొక్క పదానికి కొన్ని నానా అర్థాలు విపరీతంగా ఉంటాయి. ఉదాహరణ మనకు హరి అనే ఒక పదానికి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, కోతి, పాము, గాలి, కిరణం, కప్ప, చిలుక, పచ్చనిది, బంగారు వర్ణం గలది, హరించేవాడు అంటే దొరికేవాడు, దొంగ ఇన్ని రకాల అర్థాలున్నాయండి. ఇలాగ అర్థాలుంటే దాన్ని మనం ఏమంటామంటే నానా అర్థాలు అంటాం. ఈ నానా అర్థాలు ఎట్లా ఏర్పడుతుంటాయంటే అర్థ విస్తరణ ద్వారా, అర్థ సంకోచం ద్వారా, అర్థ పరివర్తన ద్వారా, అర్థ సంకేతం ద్వారా కూడా కొత్త కొత్త పదాలు ఏర్పడతాయనే విషయం మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అర్థ విస్తరణ అంటే నాణాలు ఏర్పడే పద్ధతులు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయండి. అందులో ముఖ్యంగా అర్థ విస్తరణ. అర్థ విస్తరణ అంటే ఈరోజు తైలం అనే మాట ఒకప్పుడు నువ్వుల నూనెకే వాడేది. క్రమంగా అయ్యాలో తైలం అంటే అన్ని నూనెలకు వాడుతున్నాం. అంటే ఈ రకంగా అర్థ విస్తరణ జరిగింది. తద్వారా గూడా ఆ నానా అర్థాలు ఏర్పడతాయనే విషయం తెలుసుకోవాలి. ఇలా సోదరుడు అంటే ఒకప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన వారిని మాత్రం సోదరు అనుకునేవాళ్ళు. ఇయాల అందరిని సోదరుడు అంటున్నారు. స్కూళ్ళలో అందరిని సోదరు అంటున్నారు. ఆఫీసులలో సోదరు అంటున్నారు. అసలు మీటింగ్‌లలోనే సోదరులారా అంటున్నారు. అందరిని కూడా మనం సోదరులని సంబోధిస్తాం. కానీ పూర్వకాలంలో సోదరులంటే ఓన్లీ ఒక తల్లి కడుపున పుట్టినటువంటి ఇద్దరిని మాత్రమే సోదరులు అనుకునేవారు. ఈరోజు అర్థ విస్తరణ జరిగి ఎంతో మందికి మనం ఈ రకంగా మాట్లాడుతున్నాం. ఇక అర్థ సంకోచం. అంటే ఒకప్పుడు ఆ అర్థం ఆహ్, చాలా ఎక్కువగా ఉండి ఇప్పుడు కుచించకపోతే దాన్ని అర్థ సంకోచంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక అర్థం సామాన్యం నుండి ప్రత్యేక వస్తువుకు మారటం అంటే దాన్ని అర్థం కుచించడం అనే మాటగా చెప్పుకోవచ్చు. అంటే అర్థ సంకోచం అర్థం కుచించకపోవడంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఒకప్పుడు చీర అంటే పూర్వకాలంలో చీర అంటే స్త్రీ పురుషులు ధరించేది. స్త్రీలు ఇప్పుడు రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు నార చీరలు కట్టుకొని అరణ్యానికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ నార చీరలనేది స్త్రీ పురుషులకు వాడారు. ఇప్పుడు చీర అంటే ఒక స్త్రీలు ధరించే దానిగా పరిమితం అయిపోయింది. కాబట్టి ఇక్కడ కుచించుకపోయింది. ఒకప్పుడు మృగం అంటే లేడీ అనే అర్థాన్ని పరిమితమైంది. ఈరోజు అది ఒకప్పుడు జంతువులన్నీ కూడా మృగాలనేవాళ్ళు. ఈరోజు మృగం అంటే ఓన్లీ లేడీకి మాత్రమే చెప్పుకుంటారు. ఈ రకంగా అర్థాన్ని కుచించకపోతే దాన్ని అర్థ సంకోచం అని చెప్పుకోవచ్చు. అర్థ పరివర్తనం అంటే ఒకప్పుడు ఒక రకమైన అర్థం తర్వాత కాలంలో అర్థ పరివర్తన జరిగితే దాన్ని మనం అర్థ పరివర్తనగా చెప్పుకోవచ్చు. చూడండి ఒకప్పుడు కంపు అంటే చాలా సువాసన ఈరోజు కంపు అంటే దుర్వాసనగా అర్థ పరివర్తన చెందింది. ఒకప్పుడు సభికుడు అంటే సభలో ఉన్నవాడు ఈరోజు సభికుడు అంటే జూతగాడిగా ఒక అర్థం. ఒకప్పుడు సభికుడు అంటే జూతగాడిగా ఉండేది. ఇప్పుడు సభికుడు అంటే సభలో ఉన్నవాడుగా అర్థం మారిపోయింది. ఇలా అర్థ పరివర్తన గాక చెందితే దాన్ని మనము అర్థక పరివర్తన చెప్పుకోవచ్చు. ఇక అర్థ సంకోచం అంటే ఒక పదము ఒకప్పుడు ఉండి ఇప్పుడు చాలా సంకోచం చెందుతదని అర్థ సంకోచం. అంటే ఒక మాట జనోహ సంబంధానికి ఒక అర్థం ఇస్తున్నా, ఏదో ఒక వృత్తినో, విజ్ఞాన రంగాన్నో అంటిపెట్టుకుంటే వారికి మాత్రం అది ఒక ప్రత్యేక అర్థాన్ని ఇచ్చే సాంకేతిక శబ్దం కావచ్చు. దాన్ని మనం అర్థ సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇయాల వాయువు అంటే సామాన్య అర్థంలో గాలి. కానీ పశువుల వైద్యశాలలో వాయువు అంటే పశువులకు వచ్చే రోగాన్ని వాయువు అంటారు. అలాగే ద్రవ్యం అంటే మనకు మామూలుగా పదార్థం. కానీ అర్థశాస్త్రంలో ద్రవ్యం అంటే డబ్బుగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇంధనం అంటే మామూలుగా వంట చెరుకు.
కానీ ఆధునిక విజ్ఞానంలో ఈ ఉష్ణానికి సంబంధించిన ప్రతి పదాన్ని కూడా మనం ఇంధనం చెప్తుంటాం. ఈ రకంగా అర్థ సంకేతంగా మనం కూడా కొన్ని కొన్ని పదాలను వాడుతుంటాము. ఈ రకంగా నానా అర్థాలు అనేది ఏర్పడుతుంటాయి అనే విషయం మనం తెలుసుకుంటే ఇక సరిపోతుందండి. ఇక చివరగా మనం పర్యాయ పదాలు చూడండి. మరి పర్యాయ పదాలు ఎట్లా ఏర్పడతాయనే విషయం చూసినట్లయితే చూడండి, పర్యాయ పదాలు కూడా ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటే అవి నానా అర్థాలు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఒకే అర్థానికి ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే అవి పర్యాయ పదాలు. చూడండి, ఇక్కడ మీరు గమనించుకోవాలి, నానా అర్థాలకు పర్యాయ పదాలకు తేడా. అంటే ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటే అవి నానా అర్థాలు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఒకే అర్థానికి ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే దాన్ని మనం పర్యాయ పదాలు. ఉదాహరణ చూడండి, విష్ణువు. విష్ణువు అంటే ఇది విష్ణు అనేది ఒక పదం. ఈ యొక్క అర్థానికి చాలా పదాలు ఉంటాయి చూడండి. చక్రపాణి, లక్ష్మణుడు, కమలనాథుడు, శేషసాయి, హరి. ఇన్ని రకాల పదాలకు కూడా అర్థం ఏంటిది? విష్ణువే. ఇట్లా ఉంటే దానికి పర్యాయ పదం. అలాంటిదే దారి, మార్గం, నీరు, జలము, గాలి, వాయువు. దారి అన్న మార్గం అన్న ఒకటే అర్థం. చక్రపాణి, లక్ష్మణుడు, కమలనాథుడు అన్న ఒకే అర్థం. ఇవి పర్యాయ పదాలు. నానా అర్థాలని చూడండి, హరికి, దొంగ అన్ని రకరకాల అర్థాలు ఉంటాయి. మళ్ళా ఆ పదానికి ఇంకో అర్థం కూడా ఉంటుంది. అలా ఉంటే అవి నానా అర్థాలు. ఉదాహరణకు చూడండి, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, నానా అర్థాలు చెప్పే సందర్భం చూడండి. నానా అర్థాలు అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే, హరి అంటే విష్ణువు అన్నాము, ఇంద్రుడు అన్నాము, సూర్యుడు అన్నాము. సూర్యుడు అన్న అరే అనే అర్థం వస్తుంది కానీ సూర్యునికి మరి ఇంకొక అర్థం ఉంది. అలాగే ఇంద్రుడు అన్నప్పుడు హరి అనే అర్థం వస్తుంది కానీ ఇంద్రుడికి ఇంకొక అర్థం కూడా ఉంది. అలాగే చంద్రుడు అన్నప్పుడు హరి అనే అర్థం వస్తుంది కానీ చంద్రుడికి ఇంకొక అర్థం ఉంది. యముడు అంటే హరి అనే అర్థం కూడా వస్తుంది కానీ యముడికి ఇంకొక అర్థం ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ పర్యాయ పదాల విషయానికి వచ్చేసరికి చక్రపాణి అన్నా విష్ణువే, లక్ష్మణుడు అన్నా విష్ణువే, కమలనాథుడు అన్నా విష్ణువే, శేషసాయి అన్నా విష్ణువే, హరి అన్న విష్ణువే. అంటే ఈ రకంగా దీన్ని మనం పర్యాయ పదాలు అంటాము. ఈ రకంగా పదాలు అర్థభేదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక పదానికి ఇన్ని రకాల అర్థభేదాలు ఉంటాయి. చూడండి, ఒక పదానికి ఇన్ని రకాల అర్థభేదాలు చూడండి. పదానికి, అర్థానికి మనం ఏదైనా గుర్తు, సంకేతం. ఈ సంకేతం అనేది ఒక్కొక్కసారి అభిధ, లక్షణ, వ్యంజన ఇవి కాకుండా స్మగ్లర్స్ వాడే సందర్భంలో కూడా ఒక్కొక్క అర్థం రావటం. అంతేకాకుండా నానా అర్థాలు, పర్యాయ పదాలు. ఈ రకంగా పదాలు, అర్థభేదాలు కార్యక్రమంలో మారుతుంటాయి, కొత్తగా వస్తుంటాయి అనే విషయం తెలుసుకుంటే సరిపోతుందండి. ఇది ఈ రోజు ఉన్నట్టు లెసన్ అండి. ఏమండి, ఇది ఈ రోజు లెసన్. ఇక నెక్స్ట్ రేపు మనం కొత్త లెసన్లు చెప్పుకుందామండి. ఇప్పటికి మనకు ఈ 3 లెసన్లు అయిపోయాయండి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఇప్పటికీ మీకు పదాలు ఏర్పడే పద్ధతి, లింగ వచన కాలిక రూపాలు అయిపోయాయి. పదాలు, అర్థభేదాలు అయిపోయాయి. ఇంకా మిగతా రేపు ఎల్లుండి 2 లెసన్లో మనం తెలుగు ఇతర భాషల సంబంధం గురించి చెప్పుకుందాము. సంధి, సమాసం అనే లెసన్లు చెప్పుకుంటే మనకు ఉన్నటువంటి ఈ మౌలికాంశాలు మీకు సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు మౌలికాంశాలు, పదస్వరూపం మొత్తం కూడా మనం అయిపోయినట్టు అవుతుంది. ఇంకా 3 లెసన్లు ఉన్నాయండి. ఇవి రేపు ఎల్లుండి లెసన్లో మనం చెప్పుకుందాం. ఓకేనా అండి? రైట్.